వంశీ గారు నమస్తే. కిషన్ గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. కిషన్ గారు నమస్తే. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. సత్యమూర్తి గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి సత్యమూర్తి గారు. నమస్తే అండి. ముందుగా మీరు చెప్పండి, వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసెంబ్లీ అసలు వేదికే కాదు, మొత్తం మా వేదిక, మేము అనుకున్నదే వేదిక అన్నట్టుగా మండలిలో మాత్రమే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కిషన్ గారు, ఏంటిది? కావాలని ఇప్పుడు ఇందాపూర్ని తీసుకొచ్చి అడావుడి చేయడమా? స్పీకర్ పోడియం దాకా వెళ్ళి మీరు చేస్తున్న అడావుడి దేనికిది? కావాలని కాదండి. ముందుగా మగధా న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ప్యానెల్లో ఉండేటువంటి సభ్యులు వంశీ గారికి అలాగే సత్యమూర్తి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఏదైతే కావాలని కాదు లక్ష్మి గారు, ఇది ఈరోజు మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇది దేశవ్యాప్తమైనటువంటి ఇష్యూగా మారినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఈ కల్తీ నెయ్యి అంశం అనేది ఒక సీనియర్ పొలిటీషియన్ 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవం ఈరోజు రాష్ట్రానికి ఒక పెద్ద ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏదైతే ఒక ఆరోపణ చేశారో దాంట్లో జంతుకు కలిసింది. అది నా నోట్లో చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. తర్వాత ఏదైతే సిబిఐ సిట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత కాదు జంతుకు కాదు, దీంట్లో బాత్రూములు క్లీన్ చేసే కెమికల్స్ వాడారు. ఇలాంటి ఆధారణ లేకుండా నిరాధారణమైనటువంటి ఆరోపణలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి మాట్లాడడం అనేది ఈరోజు ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అని చెప్పనేది మేము చెప్పడం జరుగుతా ఉంది. అలాగే ఈ రోజు ఆ అంశం ఏదైతే ఉందో దాని గురించి చర్చ నడుస్తూ ఉంది. ఈ రోజు బయటకు వచ్చిన విషయం ఏంటంటే, ఇందాపూర్ డైరీ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు చర్చ నడుస్తుంది. కాబట్టి ఆ ఇందాపూర్ డైరీ అనేది ఏదైతే 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ టైం టెండర్ వేసింది. 2015లో ఆ ఇందాపూర్ డైరీ టెండర్ దక్కించుకోవడం జరిగింది. తర్వాత అప్పుడు 2016లో అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళ ఈవోనే దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? దాని క్వాలిటీ బాగాలేదు, అది ఒక కల్తీ జరిగిందని చెప్పని వారు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. తర్వాత ఇమీడియట్ గా ఉన్న పలంగా అప్పుడు ఈవోని మార్చి కొత్త ఈవోని తీసుకొచ్చి ఆ కొత్త ఈవో రాగానే మళ్ళా 2017లో తిరిగి ఆ ఇందాపూర్ డైరీ మళ్ళా టెండర్ వేయడం ప్రారంభించింది కొత్త కొటేషన్ తో. తర్వాత 2018లో ఇందాపూర్ డైరీ టెండర్ దక్కించుకోవడం జరిగింది. ఏదైనా ఈ రేట్లన్నీ కూడా 400 రూపాయల లోపల మాత్రమే దక్కించుకోవడం జరిగింది. అదే క్రమంలో వీళ్ళ ఇంకొక సెపరేట్ బ్రాండ్, వీళ్ళ బ్రాండ్లు భాగం బోలే బాబా. ఆ బోలే బాబా కూడా ఆ రోజు వీళ్ళు క్లియరెన్స్ వాళ్ళు నెయ్యి సప్లై చేయడానికి వీళ్ళకి సామర్థ్యం ఉంది అని చెప్పని వీళ్ళు ఒక క్లియరెన్స్ లెటర్ కూడా ఆ 2018 అదే ఈవో ఉన్న టైంలోనే వీళ్ళు టిటిడి పాలక మండలి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళా తిరిగి 2024లో అదే ఇందాపూర్ డైరీకి మళ్ళా తిరిగి 658 రూపాయలు నేను ఒక్కటి చెప్తాను. మళ్ళా 658కి మళ్ళా తిరిగి వాళ్ళకి టెండర్ వేయడం జరిగింది. ఏదైతే ఆ ఇందాపూర్ డైరీ ఉందో హెరిటేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి చూస్తే ఆ ఇందాపూర్ సంస్థ, ఆ ఇందాపూర్ డైరీ ఏదైతే ఉందో అది తన లిస్ట్ లో హెరిటేజ్ వెబ్సైట్ లో ఉండడం జరిగింది. ఆ హెరిటేజ్ వెబ్సైట్ లో వెంటనే ఎప్పుడైతే మీడియాకు వచ్చిందో వెంటనే దాన్ని మార్చి దాన్ని కేర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇది ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు అని చెప్పి వీళ్ళు చేర్పులు చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ కల్తీ అంశాన్ని తీసుకొచ్చిందే 1 షాట్ 2 బోట్స్ గా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేయాలా రాజకీయాల్లో నుంచి, ఇతనికి ఒక వర్గాన్ని దూరం చేయాలా అనే ఒక అంశము. రెండో అంశం ఏదైతే ఉందో వీళ్ళ వ్యాపార లావాదేవీల కోసం హెరిటేజ్ ని పెంచుకోవడానికి ఇలాంటి వింగ్స్ ను తయారు చేసుకొని ఇందాపూర్ డైరీని దాన్ని పెంచుకోవడానికి దాన్ని ఇప్పుడు దాకా రాష్ట్రంలో సంపాదించింది సరిపోదన్నట్టు టిటిడి పాలక మండలిని అడ్డుపట్టుకొని సంపాదించుకోవాలనే ఒక దృగ్బుద్ధి కలిగింది అని చెప్పని మేమంతా భావిస్తున్నాం.
అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను లక్ష్మీ అక్క. ఓకే అండి, ఓకే. మీ డౌట్, మీ దగ్గర ఇప్పుడు ఆ ఆధారం ఉందా? ఇందాపూర్ డైరీ ఉంది, మొత్తం అంతా వెబ్సైట్స్ లో ఉందక్క, మీకు ఫోన్ లో చూపిస్తాను. అది నా ఫోన్ లో దీంట్లో ఉంది. రైట్. ఓకే ఓకే. బండారు వంశీ గారు చెప్తారు. వంశీ గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. లక్ష్మి గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి.